చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి, చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సభ్యులు, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక సభ్యులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. నేత కార్మికుల ఆకలి చావులను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యల్ని సావధానంగా విని పవన్ చలించిపోయారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్ కళ్యాణ్ కోరగా అందుకు అంగీకరించారు. చేనేత సంఘానికి సంబంధించి పెద్దలందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, తిండి లేకుండా ఉండగలమేమో కానీ బట్టలు లేకుండా ఉండలేమని. అలాంటి బట్టను వేసే ఈ కార్మికులందరికీ అనేక రకాలుగా సమస్యలు, అవన్నీ ఎలాంటి పరిస్థితులకు పురిగొల్పుతున్నాయంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితికి పురిగొల్పుతున్నాయి. మన గాంధీ గారు చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా మన దేశంలో ఎప్పుడు చేనేత అనేది మన హృదయానికి అత్యంత దగ్గరైనది. మన చేనేత అనేది మన జాతీయ సంపద. దీని అందరికి మనస్ఫూర్తిగా దీన్ని ఆదరించాలన్నది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. నేను చాలా పెద్ద స్థాయిలో ఉన్నత వర్గాల్లో చూశాను చేనేతను మనం కాపాడాలని. అలాగే దీనికి పస్తులుండిపోయిన కార్మికులు బాధలు ఉన్నాయి, వాళ్ళు ఆదుకోవాలని ప్రతి చోట చూస్తుంటాను. కానీ ఎందుకో మరి అది ఆ సమన్వయ లోపం ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకే నేను నాకు మొత్తం అన్ని మెటీరియల్స్ అన్ని అడిగాను, ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అంతా ఇచ్చారు. వీటిని చదివి వీటిని అవగాహన చేసుకొని ఈ చేనేత సత్యాగ్రహం వాళ్ళ సమస్యలను చెప్పుకొని సత్యాగ్రహం పెడుతున్నారు. దానికి నేను సంపూర్ణంగా నా మద్దతు పలికాను. చేనేత ఉత్పత్తులకి, మన మార్కెటింగ్కి, వీటికి నేను ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్, ఎప్పుడు నేను కమర్షియల్ ప్రోడక్ట్స్కి ఎప్పటికీ ఉండను. కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను.